బర్డ్స్ని పెంచుకునే వాళ్ళు లేదంటే పౌల్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ లంగ్ డిసీజ్ వస్తుంది. అదేంటో మీకు తెలుసా? తెలియకపోతే నేను ఈ వీడియోలో చెప్తాను, వినండి. చాలా మంది వాళ్ళ ఇళ్లలో పీజియన్స్ ని, ప్యారెట్స్ ని, లవ్ బర్డ్స్ ని ఇలా పెంచుకుంటుంటారు. లేదంటే పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి బర్డ్ ఫ్యాన్సియోస్ డిసీజ్ అనేది వస్తుంది అనమాట. అది లంగ్ కండిషన్. అది హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ అనే దానిలో ఒక కైండ్ ఆఫ్ కండిషన్ అనమాట. ఇది ఎందుకు వస్తుంది అని అంటే, ఆ బర్డ్స్ ఫెదర్స్ లో ఏవైతే ప్రోటీన్స్ ఉంటాయో లేదంటే అవి ఎక్స్క్రీట్ చేసే వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఎండిపోయినాక దాని నుండి కొన్ని ప్రోటీన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. వాటిని మనం పీల్చడం ద్వారా అవి లంగ్స్ లోకి వెళ్ళి అది రియాక్ట్ అవుతుంది అనమాట. ఇది అందరికీ వస్తుంది అంటే కాదు, కొంతమందికి మాత్రమే వస్తుంది. ఎవరికి వస్తుంది అని అంటే, ఎవరి ఇమ్యూన్ సిస్టమ్ అయితే ఎక్కువగా అంటే హైపర్ సెన్సిటివ్, ఎక్కువ వర్క్ చేస్తూ ఓవర్ యాక్టివ్ గా వర్క్ చేస్తూ ఉంటుందో వాళ్ళకి మాత్రం ఈ కండిషన్ వస్తుంది. ఇవి ఏవైతే మనం ఇన్హేల్ చేసామో అవి లంగ్స్లోకి వెళ్తే లంగ్స్ అక్కడ ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవుతూ ఉండడం వల్ల ఊరికే అవి ప్రొడ్యూస్ అవుతూ ఉండి అక్కడ ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తాయి. వాళ్ళకి ఊరికే దగ్గు వస్తుంది, లేదంటే చెస్ట్ టైట్గా అనిపిస్తుంది, బ్రీత్లెస్నెస్ ఇలాంటి కండిషన్స్ వస్తాయి అనమాట. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. అప్పుడు డాక్టర్ మనల్ని అడుగుతారు, మీరు ఏమన్నా ప్రీవియస్గా బర్డ్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారా అని. లేదంటే సిటీ స్కానింగ్ ద్వారా తెలుస్తుంది, లేకపోతే బ్రాంకోస్కోపీ చేస్తారు అవసరం అయితే. ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఏంటంటే, మీరు ఆ బర్డ్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం బెటర్. తర్వాత కార్టికోస్టెరాయిడ్ డ్రగ్స్ ఉంటాయి, ఇవి మన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి యూస్ఫుల్ అవుతాయి. వచ్చిన సిమ్టమ్స్ మీరు హాస్పిటల్లో చూపించుకోలేదనుకోండి, లోపల లంగ్ అనేది ఫుల్గా డ్యామేజ్ అవుతుంది అనమాట. పర్మనెంట్ చేంజెస్ అనేవి జరుగుతాయి. మా వర్క్ అదే, మేము పౌల్ట్రీలో రోజు పని చేయాలి, లేదంటే మాకు బర్డ్స్ అంటే ఇష్టము, మేము పెంచుకోవాలి అంటే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే ఇలాంటి కైండ్ ఆఫ్ కండిషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే, మీరు దాన్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మంచిగా వెంటిలేషన్ ఉండేలాగా బయట పెట్టుకోవాలన్నమాట. ఇంట్లో పెట్టుకోకుండా బయట పెట్టుకోవడం ద్వారా మంచిగా ఉంటుంది. అలాగే క్లీన్ చేసేటప్పుడు లేదంటే పౌల్ట్రీలో వర్క్ చేసేటప్పుడు మాస్కులు ఉంటాయి కదా, గట్టిగా అంటే థిక్గా ఉండే మాస్కులు ఏవైతే ఉంటాయో N95 మాస్కులు లాంటివి వేసుకున్నారనుకోండి, సో కొంచెం బెటర్ అనమాట సిచ్యువేషన్. ఇంకా అలాగే మీరు ఆ ఫెదర్స్ ఉన్నాయి లేదంటే ఏదైతే ఎక్స్క్రిటివ్ మెటీరియల్ ఉంటుందో దాన్ని ఒకటే దగ్గర ఉంచేసి అక్యుములేట్ చేయకుండా ఉండండి. దాన్ని ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండడం ద్వారా మంచిగా ఇలాంటి కండిషన్స్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. బాయ్. ఏమైనా డౌట్స్ అంటే కమెంట్ చేయండి.